సరిపోయినా చూడు. మర్చిపోయాను. స్పూనా నన్నమ్మా లేదమ్మా. తినేసావా? దా గేదెల కాడికి వెళ్దాం. దా దా నడు దా. గేదెల కాడికి వచ్చామండి ఇప్పుడే. గేదెలు ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి. అమ్మ తినైతే వచ్చాను మేము. ఏటున్నాయి? సరే అయితే వెళ్తావా? అన్నం తినేసింది, తిన్నాక వచ్చాను. పేడం బాగుందా? ఇంకే అంటే గారం కుడుతున్నా కుదురుకోండు. దా ఎక్కడ కట్టిట్రా ఇప్పటికే పడుకుంది బుజ్జిదోడ. ఈ బుట్ట అయితే మట్టి నాకకుండా పెడతారండి. మరి చిన్ని దూడ కదా, మట్టి అయితే తినకూడదు. ఈ మట్టి అయితే నోట్లోకి వెళ్ళకుండా అయితే ఈ బుట్ట అయితే తొడుగుతారు. తర్వాత పాలు కూడా తల్లి మీదకి వెళ్ళిపోయి తాగేదండి. మరి చిన్న దూడ కదా, ఎన్ని పాలు పడితే అన్ని పాలు తాగేయకూడదు. అందుకని ముట్టు బుట్ట అయితే పెట్టాం. దీని పేరు ముట్టు బుట్ట అంటారండి. మరి మీరు ఏమంటారో నాకు కామెంట్ చేయండి. మా దూడ బాగుందా? బుజ్జి దూడ. సబ్స్క్రైబర్లకు హాయ్ చెప్పు. బుజ్జి తల్లి, బుజ్జి తల్లి హాయ్ చెప్పమ్మా. హాయ్ చెప్పవా? హాయ్ చెప్పు. నేను వెళ్తున్నాను. కాలం మారిపోయింది, మబ్బట్టేది. ఓయ్ మబ్బాడుతుందిగా, వెళ్ళి గక్కుని కోసి వచ్చేస్తా. జాగ్రత్త. దా దా దా.
నేను ఎటు వెళ్తే అట్టే వస్తుందండి మా పప్పు ఈరోజు. రోజు అయితే ఓ చోట కూర్చుంటుంది, ఇంక ఈరోజు ఏంటో అత్తమాట నా వెనకాలే తిరుగుతుంది. ఎందుకంటే దానికి అన్నం ఇప్పుడే వేసాను, రెండో పూట వేయాలి. అయ్యో మా గేదెలు. బుజ్జిదోడ అయితే అక్కడ పడుకుందండి. ఇప్పుడు అయితే మేత్తనే వీటిని అయితే ఆ బుజ్జిదోడ దగ్గరికి అయితే తోలుకెళ్తాను. మాది ఇంకో దూడ అయితే కనిపించలేదండి. అది దానికి మంచినీళ్ళు అవుతున్నాయి కానీ మరి అది వాళ్ళ గేదెల్లోకి అయితే వెళ్ళిపోయినట్టుంది. ఇప్పుడైతే పిలుస్తాను. శివా, కన్నగారి దూడ ఏదైనా వచ్చిందా? చిన్న దూడ మాదండి. చిన్న దూడ ఏదైనా వచ్చిందా? అది కూడా తొట్టుగా నీళ్ళు అయితే తాగుతుంది. నేను చూడకుండా గబ్బుకుని అలా కేకేసాను. ఇంకా చివరి నుంచి చివరికైతే ముందు ఇది వచ్చేసింది. దానికి మంచినీళ్ళు అయ్యి తాగైతే గోతులో పడుకుంటుంది. మంచినీళ్ళు అవి వచ్చేసావే గబగబగా నెత్తుక్కుంటున్నాను. ఓ తల్లే ఉందలే అండి, ఇక్కడే ఉందండి, ఇక్కడే ఉందండి. గేదెలన్నీ ఇటు వచ్చినాయి అని ఆ దూడ దగ్గర నుంచి అయితే వచ్చానండి. ఎందుకంటే ఇది వైర్లు ఉంటాయి కదండి, ఈ వైర్ల కాడకైతే గేదెలు రాకూడదు. ఈ తమ్మం కాడకు వచ్చేటప్పటికి ఎప్పుడైనా నేను ఈ తమ్మం కాడే నిల్చుంటానండి. ఎందుకంటే వీటికి అసలు తగలకూడదు గేదెలు. మరి ఇప్పుడు ఆ చిన్న దూడ అక్కడ ఒక్కతే ఉంది, ఆ దూడ దగ్గరికి అయితే వెళ్తాను. వీటిని నాటి కొట్టాలి. ఎప్పుడైనా కరెంటు స్తంభాలు ఉన్న కాడ గేదెలు మేస్తే ఖచ్చితంగా భద్రంగా కాసుకోవాలండి. ఎందుకంటే వాటికి తెలియదు కదా, ఆ వైర్లలోకి అయితే చిక్కడిపోతాయి. అందుకని ఇక్కడే నిల్చున్నానండి. మరి ఆ బుజ్జి దూడ దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్తాను. నేను ఈ తప్పుకున్నాకైతే వెళ్తానండి. మరి నీళ్ళకి రావాలంటే తొట్టి ఎక్కడేనండి, చాలా జాగ్రత్తగా అయితే తోలుకోవాలి. ఈ తొట్టికాడికి వచ్చాక, ఈ తమ్మం దగ్గరికి వచ్చాక గేదెలు మాత్రం చూసుకుని నీళ్ళు పెట్టాక మళ్ళీ అమ్మటే బయటకు అయితే కొట్టేయాలండి. ఇక్కడైతే ఉంచను నేను అసలు ఎప్పుడు కూడా. ఈ సూపులు అయితే అసలు గేదెల్ని తక్కువ శాతం మేపుతామండి దగ్గరుండి. అదే ఒకవేళ వేయలేదా లేకపోతే తెగిపోయిన దానికి కేకేస్తున్నానండి. ఉంటే ఉందిలే అండి. గోతుల్లో నీళ్ళు తాగుతాకైతే వచ్చినాయి కదండి గేదెలు. నేను ఇప్పుడు చిన్న దూడ దగ్గరికి అయితే వెళ్తున్నాను. మరి అది అక్కడ ఒక్కతే ఉంది. కుక్కల భయం ఉంటుందండి, ఎందుకంటే మరి వాటికి తెలియదు కదా, అలా తిరుగుతూనే ఉంటాయి. బయట కుక్కలు వస్తుంటాయి. చంటి దూడల్ని కుక్కల నుంచి చాలా జాగ్రత్తగా అయితే కాపాడుకోవాలి. నా చివరైతే ఉంది, నేను ఆ చివరికైతే వెళ్తున్నానండి. బుజ్జి ఇదైతే ప్రశాంతంగా పడుకుంది.